హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు వచ్చేసాను. మంచి బ్లౌజ్ కటింగ్ అంటే చూడండి, ఒకే కస్టమర్వి ఎక్కువ బ్లౌజెస్ ఇచ్చినప్పుడు సీజన్లో ఎక్కువగా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది మీకైతే చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ నేనైతే ఒకే కస్టమర్ ఎక్కువ బ్లౌజులు ఇచ్చి కట్ చేయమన్నప్పుడు ఒక 5 బ్లౌజుల వరకు వేసి అయితే కట్ చేస్తానండి. 5కు మించి వేయను, ఎందుకంటే చైన్ ఒప్పేస్తుంది అనమాట. అందుకని చూసారు కదా, ఇక్కడైతే 4 బ్లౌజెస్ వేసి కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, లైనింగ్స్ అన్నీ తడిపేశాను, ఓపెన్స్ అటువైపున పెట్టుకున్నాను. జెయింటింగ్ అనేది నా వైపున ఉందన్నమాట. కింద హెచ్చు తగులు లేకుండా నీట్గా ఒక లైన్ అయితే వేసేస్తున్నాను. చూడండి, మనము వేసేటప్పుడు ఎడ్జులన్నీ సమానంగా ఉంచుకోవాలన్నమాట. మన వైపు నెక్ కట్ చేస్తాం కదా, అటువైపు అన్నీ సమానంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మొత్తం కింద నీట్గా హెచ్చు తగులు లేకుండా కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, నెక్ వైపు మనం కట్ చేస్తాం కదా, ఓపెన్స్ కాకుండా జెయింటింగ్ ఉన్న వైపు మాత్రం బ్లౌజెస్ అన్నీ సమానంగా ఉండాలన్నమాట. హెచ్చు తగ్గులుగా పెట్టేస్తే ఒక నెక్ చిన్నగా ఒక నెక్ పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నీ సమానంగా పెట్టేసుకొని, నేనైతే ఎలాంటి పిన్స్ పెట్టకుండా కట్ చేస్తున్నాను. కానీ బిగినర్స్ అయితే ఖచ్చితంగా పిన్స్ పెట్టుకోండి. అన్నీ సమానంగా వేసుకొని పిన్స్ పెట్టుకొని కట్ చేయండి. చూడండి, కింద ఒక 1/2 ఇంచ్ అయితే కుట్ల కోసం వేసేసాను. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ మిడిల్కి మడిచేసి ఈ విధంగా అయినా చెక్ చేసుకోవచ్చు, టేప్తో అయినా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చెక్ చేసుకున్న అలాగే వస్తుంది, టేప్తో చెక్ చేసుకున్న అలాగే వస్తుంది. చూడండి, బ్యాక్ పార్ట్ ఈ విధంగా మిడిల్కి మడిచేసి టైట్ కుట్ల వరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ ఒక మార్కింగ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా. 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా? బ్యాక్ టక్స్ కోసం పెట్టేసుకొని హైట్ చూడండి, బ్లౌజ్ హైట్ వచ్చేసి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు. కింద మనం ఖర్చు కోసం వదిలేసుకున్నాము ఆల్రెడీ. పైన ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకుంటే మనకి కుట్టేసరికి కరెక్ట్ సైజు ప్రకారం వచ్చేస్తుంది అనమాట. బ్లౌజ్ హైట్ వచ్చేసి అక్కడికి మనకు హైట్ వరకు ఒక మార్కింగ్ వేసేసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే వేసేసాను. చూడండి, సైడ్ వైపున చివరన కూడా ఒక మార్కింగ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ కావాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఎలా చూసుకోవాలి, నెక్ కింద నుంచి చూసుకోవాలా, నెక్ మిడిల్కి మడిచి చూసుకోవాలా, ఎలా చూసుకోవాలో అర్థం కాకుండా ఉంటుంది కదా. అవేవి అవసరం లేదండి, నేను చెప్పేస్తాను. చూడు, ఫ్రంట్ పార్ట్లో ఇలా చూసుకోండి, కరెక్ట్గా వస్తుందన్నమాట చెస్ట్. నేను కట్ చేసిన ప్రతి బ్లౌజు ఈ విధంగానే మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేస్తాను. మనకు రిమార్క్ అనేది ఉండదన్నమాట. చూడండి, ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు. చూడండి, ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు, ఇక్కడ వరకు మనకి ఎంత ఉంటే అంత చెస్ట్ అయితే తీసేసుకోవాలి. టేపు లాగకూడదు, అలానే కింద క్లాత్ లాగకూడదు. నాకైతే 9 ఇంచులు వచ్చిందండి, పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచెస్ ఉంది, సరిపోతుంది. నడుము లూజ్ వచ్చేసి మనకి ఎంత ఉందంటే 32 ఇంచెస్ వచ్చేసి నడుము లూజు, 36 వచ్చేసి చెస్ట్ లూజ్ ఉందండి. చూడండి, ఇక్కడ మనకు 4 ఇంచెస్ తేడా ఉందన్నమాట నడుము చుట్టుకొలతలో చెస్ట్కి నడుముకి. ఈ విధంగా చెస్ట్ నడుము మనకు తెలిసిపోయింది కదా. చెస్ట్ వరకు స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మనకు నెక్ లూజ్ వచ్చేసి ఎంత తీసుకోవాలి ఈ సైజుకి? మనకు 32 ఉంది. నడుము లూజ్ వచ్చేసి 32 ఉంది కదా, నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు ఫస్ట్ అయితే నెక్ మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి వేసేసుకొని ఒక లైన్ అయితే వేసేసి పెట్టుకున్నాను. నెక్ లూజ్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోవచ్చండి. నేనైతే 2.5 ఇంచులు తీసుకుంటాను, ఎందుకంటే కుట్టేసరికి 2.5 అవుతుందన్నమాట. పైన 2.5 ఇంచులు, కింద వచ్చేసి 2.5 ఇంచులు. మరీ ఎక్కువ డీపేమీ వేసుకోరు వీళ్ళు, నార్మల్గా వేసుకుంటారు కాబట్టి. కింద వచ్చేసి 2.5, పైన వచ్చేసి 2.5 ఇంచులు. కింద ఇలా ఈ విధంగా రౌండ్ తిప్పేసుకుంటే సరిపోతుందన్నమాట. షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత పెట్టేసుకొని కుట్ల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఒక సైడ్ ఖర్చు వచ్చేసింది కదా, ఇంకొక సైడ్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పడుతుందండి ఈ సైజుకి. నేను ఇంకా 6 ఇంచెస్ చంక డౌన్ ఇచ్చేసుకొని ఈ విధంగా బాక్స్ షేప్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇలా 6 ఇంచులకి చంక డౌన్ ఇచ్చేసుకున్నాను. ఇక్కడ మూలన వచ్చేసి చూస్తున్నారు కదా, ఎల్ షేప్ దగ్గర ఒక 1.5 ఇంచ్ మార్కింగ్ వేసేసుకొని రౌండ్ తిప్పేసాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ సైజ్ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత. నాకు వచ్చేసి 8 ఇంచుల ఆమ్ రౌండ్ ఉందన్నమాట. 8 ఇంచులు మనకు సరిపోతుందా లేదా, పైన 1/2 ఇంచ్ కుట్లకు వదిలేసుకొని ఈ విధంగా టేప్ పెట్టి చెక్ చేసుకుంటే మనకు ఒకేసారికి కరెక్ట్గా 8 ఇంచెస్ అయితే సరిపోయిందనమాట. ఇంకెలాంటి మార్పులు చేయాల్సిన పని లేదు. ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేసుకోవడమే. షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ ఏ సైజ్ అయినా అవనివ్వండి, 3.5 లేదా 4 ఇంచులు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఎక్కువ బ్లౌజెస్ ఉన్నాయి కదా, కొంచెం నిదానంగా కట్ చేస్తున్నాను అనమాట. ఇంకొక చెయ్యి అనేది మనం దానిపైన క్లాత్ పైన పెట్టేసి కట్ చేసుకోవచ్చు. నేనైతే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇలా ఈజీగా కట్ చేస్తున్నాను. కానీ బిగినర్స్ అయితే ఖచ్చితంగా
పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టుకున్న తర్వాతే కట్ చేయండి. చూడండి ఇక మొత్తం నీట్గా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు 4 బ్లౌజెస్ అంటే డబల్ ఫోల్డింగ్ మీద 8 పొరస్ ఉంటాయి, అంటే 8 లైన్స్ ఉంటాయి కదా. క్లాత్ అనేది మందంగా అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేసేసాను. చూడండి అయిపోయింది. బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోవాలి. నడుము దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ క్రాస్గా బ్యాక్ టక్స్ నుంచి సైడ్ కుట్ల వైపు స్టార్టింగ్లో కొంచెం సన్నగా తీసుకొని చివరికి వచ్చేసరికి 1/2 ఇంచ్ ఉండేటట్టుగా క్రాస్గా తీసేయడం వల్ల బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది ఫిట్టింగ్ చాలా బాగుంటుందన్నమాట. చూడండి ఇక్కడ ఈ విధంగా తీసేసుకొని టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్, చంక టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్, షోల్డర్కి ఎదురుగా డాట్ వేస్తాం కదా దానికోసం కూడా ఒక టక్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి. బ్యాక్ పార్ట్ 4 భాగాలు అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేనైతే హ్యాండ్స్ కట్ చేయాలి యాక్చువల్గా. కాకపోతే నేను ఇక్కడ ఫ్రంటే కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ లోడింగ్ ఉంది, ఒక హ్యాండ్ వచ్చేసి ఎమ్మింగ్ ఉందనమాట. అలా ఉన్నాయి, అందుకని హ్యాండ్స్ సపరేట్గా కట్ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా క్లాత్ తీసేసుకొని ఓపెన్స్ అటువైపు ఉంది, ఇంకా జైంటింగ్ నా వైపు ఉంది. చూడండి క్లాత్ కట్ చేసే వరకు ఇలాగే వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఒక పొర తీసేసుకుంటున్నాను, ఒక బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ విధంగా క్రాస్గా ఆమ్ రౌండ్ వచ్చేసి ఓపెన్స్ ఉన్న వైపు అటువైపున ఉండేటట్టుగా చూసుకొని వేసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం స్ట్రైట్గా ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఎలాంటి మార్పు చేయాల్సిన పని లేదు. బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్కి మొత్తం ఇలా నాకు కింద క్లాత్ అనేది కొంచెం హెచ్చు తగ్గులుగా ఉందనమాట. మళ్ళీ కొంచెం లోపలికి జరిపేసుకొని మళ్ళీ మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. చూడండి ఒక సైడ్ స్ట్రైట్గా ఉండాలన్నమాట, క్రాస్గా ఉండకూడదు. ఆ విధంగా వేసేసుకొని ఇంకా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ఎంత నీట్గా కటింగ్ చేస్తే ఫ్రంట్ కూడా అంతే నీట్గా వస్తుందన్నమాట. చాలామంది ఫ్రంట్లో సమస్య అనుకుంటారు, కానీ బ్యాక్ పర్ఫెక్ట్ కట్ చేస్తే ఫ్రంట్ కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది. చూడండి ఇక్కడ బాక్స్ షేప్ వేసుకుంటున్నాను ఆమ్ రౌండ్ దగ్గర, ఎందుకంటే లోతు తీయాలి కదా, కర్వ్ అనేది తీయాలి బ్లౌజ్కి. చూడండి అది రాంగ్ లైన్ అని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఎంతో రుద్ది మీకు ఎక్కడ. చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఎల్ షేప్ వేసేసుకొని ఈ మిడిల్లో 30 ఇంచ్ లోతు కోసం, సారీ అండి దీనికి 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఆమ్ రౌండ్కి వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకోవాలి, బ్లౌజ్కి వచ్చేసి 30 ఇంచ్ తీసుకోవాలన్నమాట. హ్యాండ్స్కి వచ్చేసి ఆ విధంగా ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను 1/2 ఇంచ్ లోతు అయితే గీసేసాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్ చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి చూస్తున్నారు కదా, నాకు 12.5 ఇంచులు వచ్చింది. అదే 12.5 ఇంచులు ఖర్చులతో సహా కలిపేసి పెట్టేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలండి. చూడండి నేనైతే ఫ్యాన్ వేసుకొని వాయిస్ ఇవ్వడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఎందుకంటే ఉక్కపోతగా ఉందన్నమాట. చూడండి ఫ్రంట్ హైట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చూడండి సైడ్ కుట్ల వైపున మనం కొంచెం కిందికి దింపాలన్నమాట. ఈ విధంగా చెక్ చేసుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ అవ్వడం, ఎలాంటి రిమార్క్ అనేది ఉండకుండా బ్లౌజ్ సెట్ అవుతుందన్నమాట. సైడ్ వైపున కరెక్ట్ క్లాత్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి చూస్తున్నారు కదా, షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ హుక్స్ వరకు చెక్ చేసుకుంటే ఎంత వస్తే అంత. చూడండి దగ్గర 6.5 అలా వచ్చింది. పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ కోసం అయితే మార్కింగ్ ఇచ్చేస్తున్నాను. చూడండి ఈ విధంగా రౌండ్ షేప్ తిప్పేసుకొని ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి వచ్చేసి మనకు సైజ్ బ్లౌజ్ కుట్టిన తర్వాత 3 ఇంచెస్ ఉందనుకోండి, 4 ఇంచెస్ పెట్టుకోండి. అదే 4 ఇంచెస్ ఉంటే 5 ఇంచెస్ 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా నాకు 3 ఇంచెస్ ఉంటే 4 ఇంచెస్ పెట్టేసుకున్నాను. డాట్ వచ్చేసి చూడండి 3 ఇంచెస్కి ఒక డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్, పొడవు వచ్చేసి 2.5 ఇంచులు అనమాట. డాట్ పొడవు వచ్చేసి అంటే 2.5 చెప్పట్లేదు, ఇక్కడ 3 ఇంచెస్ చెప్తున్నాను, ఎందుకంటే ఈ సైజ్ కొంచెం పెద్ద సైజ్ కదా, అందుకని చెప్పేసి 3 ఇంచెస్కి డాట్ అయితే స్టార్ట్ చేశాను. చూడండి ఈ విధంగా డాట్స్ మార్కింగ్ పెట్టేసుకొని ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా నీట్గా కటింగ్ చేసుకోవడమే. మొత్తం మనం అన్ని 4 బ్లౌజులు కదా, మన లెఫ్ట్ హ్యాండ్ అనేది క్లాత్ పైన ఇలా పెట్టేసుకుంటూ కట్ చేసుకోవాలి. మీరు బిగినర్స్ అనుకోండి అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకోండి. పిన్స్ పెట్టేసుకుంటే మీరు క్లాతులు మీకు చేతికి అనుకూలంగా ఎటు తిప్పినా కూడా అటు ఇటు పోకుండా అన్నీ సమానంగా ఉంటాయన్నమాట. చూడండి ఈ విధంగా మొత్తం నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. కింది క్లాత్లు అనేది అస్సలు కదపట్లేదు. చూడండి నేను ఒకే క్లాత్ కట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మీకు. చూడండి ఇలా లెఫ్ట్ హ్యాండ్ అనేది యూజ్ చేసుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇలా యూజ్ చేసుకుంటూ కట్ చేయాలి. అయిపోయింది. కొంచెం మందంగా ఉంది కదా, కొంచెం స్లోగా కట్ చేయాల్సి వస్తుందన్నమాట. చూసారు కదా 4 బ్లౌజెస్ ఒకేసారి అయిపోయాయి. ఒక 5 బ్లౌజుల వరకు ఇలా వేసి కట్ చేసుకోవచ్చండి. ఒక 10 నిమిషాలకు ఒక 5 బ్లౌజులు
10 నిమిషాలు కూడా పట్టదండి, వీడియో కోసం కాబట్టి 10 నిమిషాలు పడుతుంది మీకు క్లియర్గా చూపిస్తూ కట్ చేయడము. ఒక 5-6 నిమిషాల్లో బ్లౌజులు కట్ చేయొచ్చు అనమాట, టకాటకా మెజర్మెంట్స్ తీసుకుంటూ. ఇప్పుడు వచ్చేసి ఇందులో ఒక హ్యాండ్ వచ్చేసి అన్లోడింగ్ ఉంది, మిగతావన్నీ హెమ్మింగ్ అనమాట. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అయితే హెమ్మింగ్కి కట్ చేసేవే వేసేసుకొని కట్ చేసుకుంటున్నాను. 2 లేయర్స్ వేసుకుంటున్నానండి. మనం ఫోర్ బ్లౌజెస్ వేసామంటే డబల్ ఫోల్డ్ చేస్తే చాలా మందంగా అయిపోతుంది కదా, అప్పుడు కట్ చేయడం కష్టంగా ఉంటుంది. కాబట్టి 2 హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేసుకొని ఇంకా 2 హ్యాండ్స్ తర్వాత కట్ చేసుకుంటాను. ఇంకా ఆ 2 హ్యాండ్స్ కట్ చేసింది అయితే వీడియో ఏం తీయలేదు. చూడండి, ఇక్కడ ఫస్ట్ 2 హ్యాండ్స్ మెజర్మెంట్స్తో కట్ చేసుకుందాం. ఫస్ట్ కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఇలా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని చూడండి, హెమ్మింగ్ కదా, ఈ స్కేల్ మందం పెట్టేసుకుంటే సరిపోతుంది. టేప్తో పెట్టుకుంటే 1.5 లేదా 1.5 ఇంచ్ పెట్టుకోండి, మీరు మడిచే దాన్ని బట్టి పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ ఈ విధంగా సైజ్ బ్లౌజ్ తీసుకొని నీట్గా నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని హైట్ వచ్చిన దగ్గరకు ఒక మార్కింగ్, టైట్ కుట్టు దగ్గరకు ఒక మార్కింగ్, చంక డౌన్ దగ్గరకు ఒక మార్కింగ్. హైట్ దగ్గర నేను ఒక 1/4 ఇంచ్ పైకి పెట్టేసుకున్నాను, ఎందుకంటే నేను కుట్టేసరికి దిగుతుంది కదా, అందుకని. సైడ్ వైపున ఒక మార్కింగ్ లైన్ అయితే వేసేసుకొని మన కామ్ రౌండ్ వచ్చేసి ఎంత 8 ఇంచెస్, 8 ఇంచెస్కి మార్కింగ్ వేసేసుకొని చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ ఉందన్నమాట, సరిపోతుంది. 8 ఇంచెస్ అంటే 3 ఇంచెస్ చంక డౌన్ సరిపోతుంది అనమాట. చంక టైట్ కుట్టు 8 ఇంచెస్ ఉంది కాబట్టి ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇలా ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు మనకి ఇక్కడికి కుట్టు వస్తే ఈజీగా ఉంటుందన్నమాట. లోత్ చూడండి 2 భాగాలుగా విడదీసేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ మీద లోత్ అనేది తీయకూడదు. పైన 1 ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో 3/4 ఇంచ్ లోత్ తీసి టక్స్ పెట్టేసుకుంటే అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టుగా కుట్టుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు ఇంకా నేను 2 లేయర్స్ ఇంకా హ్యాండ్స్ కట్ చేయాలి కదా, అదైతే మీకు చూపించలేదు వీడియో, కటింగ్ అయితే చేసేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని మనకి ఎంత అవసరం అవుతుందో చెక్ చేసుకోవాలి. చూడండి, క్రాస్ బెల్ట్ పొడవు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా ఎక్కడికి అవసరమో అక్కడికి పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, నాకు ఇక్కడ వరకు అయితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ హైట్ చెక్ చేసుకుందాం మనము. ఇలా బ్యాక్ పార్ట్ వేసేసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ వేసేసుకొని ఉక్సు సైడ్ ఎంత అవసరం అవుతుంది, క్రాస్ బెల్ట్ అంటే సైడ్ కుట్ల వైపు ఎంత అవసరం అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఇలా నీట్గా పెట్టేసుకొని చెక్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ సైడ్ ఎక్కువగా వచ్చింది కదా, డాట్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి, నాకు 2 ఇంచెస్ ఉంది అంటే నేను 3 ఇంచెస్ పెట్టుకుంటాను. ఉక్సు సైడ్ వచ్చేసి 3 ఇంచులు ఉంది, 4 ఇంచులు పెట్టుకుంటాను. 1 ఇంచ్ యాడ్ చేస్తాను అనమాట. వచ్చిన దానికంటే 1 ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టుకుంటాను, ఎందుకంటే కుట్టేసరికి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా షేప్ ఇచ్చేసుకొని క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవడమే. ఇంకొక లేయర్ అనేది క్లాత్ ఉంటే దీంట్లోనే కట్ చేసుకోవచ్చు, క్లాత్ లేకపోతే ఏదైనా లైనింగ్ పీస్ తీసుకొని కట్ చేసి వేసేసుకుంటే కొంచెం మందంగా ఉంటే బాగుంటుందన్నమాట. చూడండి, కటింగ్ అయితే అయిపోయింది. నా వీడియో కనుక మీకు ఎంతో కొంత ఉపయోగపడింది, కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. చూస్తారు కానీ లైక్ ఇవ్వరండి. లైక్ ఇవ్వండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇంకొక లేయర్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.